ఏలియా యెహోవా మర్మము ఆయనను బట్టి తెలిసి ఉన్నను. నిజమైన స్నేహితుడు ఒక ప్రేమించును, దుగ్ధశల అట్టివారే సహోదరును. సామెతలు 17:17. ఒకని ఎడల ఒకడు దయగలిగిన కరుణాహృదయులు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించును ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32. కక్ష చేతనని రాధిసేమ చేతనని ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:3-4. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదైనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. 1 యోహాను 5:14. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకని ఎడల ఒకడు ఒక్కననుకొనిన ఎడల ఒకడు సహించుచు ఒకరినొకడు ప్రేమించుడి. ప్రభువు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి. కొలసీలకు రాసిన పత్రిక 3:13. పడిపోయినను ఒకడు తన తోటి వాణ్ణి లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే గలుగును. వాని లేవనెత్తువాడు లేకపోయెను. ప్రసంగి 4:10. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దీనమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. సామెతలు 27:10. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33. అందరు క్లాప్స్ కొడదామండి. అటు చూడు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గ్రూప్